హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు నరహరి రేవతి యూట్యూబ్ ఛానల్. ఎక్కడికి వచ్చామని చూస్తున్నారా? వెకేషన్ అని చెప్పాను కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ చూడడానికని వచ్చేసాం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటారు కదా. ఇది వచ్చేసి మన గుజరాత్ నర్మదా డిస్టిక్లో ఉంది. ఇది వచ్చేసి మనకు హైట్ 182 మీటర్స్ ఉంది స్టాచ్యూ. మేమైతే మండే వెళ్ళడం జరిగింది. మండే అయితే హాలిడే అంట, స్టాచ్యూ దగ్గరికి అలౌ చెయ్యరు. అందుకోసమని అక్కడ ఇంకో ఫేమస్ ప్లేస్ ఏముందా అని సెర్చ్ చేస్తే నీలకంఠ్ ధామ్ అని ఒకటి ఉంది. చాలా అద్భుతంగా ఉంది ఆ ప్లేస్ అయితే. దానికోసం చూడ్డానికైతే వెళ్ళాము. మార్నింగ్ అయితే 9-10 అంతా రీచ్ అయ్యాము అక్కడికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి. అక్కడైతే చూడడానికి అలౌ లేదు కాబట్టి బ్రిడ్జ్ పై నుంచి అయితే విగ్రహం మనకి స్టాచ్యూ బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి అయితే స్టాచ్యూని చూసేసి నెక్స్ట్ నీలకంఠ్ ధామ్కి అయితే బయలుదేరాము. నీలకంఠ్ ధామ్లో అయితే టెంపుల్ ఎంత బాగుందంటే మీకు మొత్తం వీడియో చివరి దాకా చూస్తే మీరు అప్పుడే అర్థమవుతుంది. మన కర్నూలు ఇక్కడ మన టెంపుల్స్లో ఓన్లీ గోల్డెన్ టెంపుల్ అంటారు కదా, అంత అలా ఉందన్నమాట. ఇంకా అంతకన్నా కొంచెం బాగానే ఉంది. విగ్రహాలు కానీ ప్రతి ఒక్క దేవుడు చాలా బాగున్నాయి విగ్రహాలు. వీడియో అయితే చివరి దాకా చూడండి. మేము ఫస్ట్ లంచ్ టైం అయిందనమాట. అక్కడ లంచ్ చేసేద్దామని వడాపావ్, పావ్ బాజీ, పానీపూరి స్నాక్స్ లంచ్ టైంలో అందరం స్నాక్స్ తిన్నాము. అలాగే రోటీ అవి కూడా తిన్నామండి. రోటీ, అన్నం, గుజరాత్ థాలీ అంటారు కదా, గుజరాత్ థాలీకి ఆర్డర్ చేశాము. గుజరాత్ థాలీ అలాగే నూడిల్స్ మా పిల్లలు ఇంకా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి అక్కడ, చాలా తక్కువ రేటు. నీలకంఠ్ ధామ్లో మేము నూడిల్స్ 30 రూపీస్, నూడిల్స్ కానీ గోబీ కానీ అన్నీ తక్కువ రేటే ఉన్నాయి. అందరం లంచ్ చేసేసి ఇంకా టెంపుల్ చూడడానికైతే బయలుదేరాము. చాలా 2 కళ్ళు సరిపోయింది మనకు చూడడానికి, అంత అద్భుతంగా ఉంది. శివుడు చూసారా, తపస్సు చేస్తున్నాడు. చిన్న చిన్న బాతులు, నెమళ్ళు ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. లోపలికైతే అలో లేదు అక్కడికి, మనం శివుని దగ్గరికి వెళ్ళడానికి. అక్కడ బ్రహ్మదేవుడు కనిపిస్తున్నాడా మనకి. బ్రహ్మదేవుడు, ద్వారపాలకులు అంటారు కదా, ఇరుప్రక్కల ద్వారపాలకులు కూడా ఉన్నారు. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. మనకి చూడడానికి మినిమం 5 అవర్స్ పడుతుంది. నిదానంగా చూడాలి, ప్రతి ఒక్కటి నిదానంగా చూడాలంటే మినిమం 5 అవర్స్ పడుతుంది. టెంపుల్ చూసారా, నటరాజస్వామి శివుడు ఎంత బాగా నాట్యం చేస్తున్న విగ్రహం, అలా ఎంత బాగుంది కదా. పైనుంచి దేవుని నుంచి నీళ్ళు ఇలా వస్తున్నాయి. గంగమ్మ తల్లి ఎంట్రెన్స్ అన్ని మనం వెళ్తున్నాము గుడి లోపలికి. ఇప్పుడైతే అక్కడ ఉన్న దేవుడైతే నీలకంఠ్ ధామ్ ఉన్నాడు, శివుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు. ప్రతి ఒక్క దేవుణ్ణి అయితే మీకు చూపిస్తాను. వీడియోలో చూసి అయితే దర్శనం చేసుకోండి దేవుణ్ణి. గుడి చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవండి, అంత అద్భుతంగా ఉంది. నిదానంగా వీడియో చివరి దాకా అయితే ఖచ్చితంగా చూడండి. మీకు చూసినందుకు హ్యాపీనెస్ అన్న అనిపిస్తుంది ఖచ్చితంగా. గుడి మధ్యలో అక్కడ చూడండి ఎంత బాగా వాటర్ ఫాల్ లాగా పెట్టారు, చాలా బాగుంది. వాటర్ కూడా నీట్గా బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి. అందులో అందరు డబ్బులు వేసారండి, అంటే చిల్లర వేస్తుంటాం కదా మనం అప్పుడప్పుడు, నదిలో సముద్రం వస్తుంటుంది ట్రైన్లో, అలా అక్కడ కూడా అందరూ డబ్బులు వేశారు వాటర్లో. ఫస్ట్ వినాయకుడిని అయితే దర్శనం చేసుకున్నాము. ఓం శ్రీ గణేశాయ నమః. అలాగే ఇప్పుడైతే మనం ఈ గుడి పేరు ఏంటి, నీలకంఠ ధామ్ కదా, ఈయన పేరు నీలకంఠేశ్వర్ ఆయనది ఇది గుడి అయితే. చూడండి పైన మనకి ఎంత బాగా ప్రతి ఒక్క దేవుని చుట్టూ దేవతలే ఉంటారు. ఫ్యాన్ చూడండి ఎంత పెద్ద రెక్కలు ఉన్నాయో, చాలా బాగుంది కదా. మీకు అంత క్లియర్గా చూపించాలని వీడియో అయితే చాలా కష్టపడి అందరు ఫోటోలు దిగుతున్నాను. నేను ఫోటో కూడా తీయకుండా
వీడియో తీశాను చూడండి. నీలకంఠేశ్వర ధామ్ ఆయన ముందర ఎన్ని నైవేద్యాలు పెట్టారు తెలుసా, ప్రతి ఒక్క రకం స్వీట్స్, ఎన్ని రకాల స్వీట్స్ పెట్టారని. మేము ఆయనకు అభిషేకం అయితే చేశాము. నీళ్ళు ఇక్కడ ఒక పైప్ అనేది ఉంటుంది, అక్కడ వేసామంటే నీళ్ళు ఆయన పాదాల దగ్గర చేరుతాయి. నీళ్ళు మనం వేసే నీళ్ళు ఆయన పాదాల దగ్గరికి వెళ్తాయంట. ఈ పైప్లో నుంచి అందరు అక్కడి నుంచే నీళ్ళు వేస్తారు దేవునికి. మేము కూడా వేసాము. అదిగోండి నైవేద్యాలు చూడండి, అన్ని రకాల స్వీట్లు, ప్రతి ఒక్క స్వీటు ఆయనకైతే చేయడం జరిగింది. శ్రీ కృష్ణ పరమాత్ముడు చూడండి, కృష్ణ రాధ అయితే చాలా బాగుంది. కూడా సరిపో మనం చూడడానికి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేశానండి. ఈవినింగ్ 6 అయింది. మేము టెంపుల్ అంతా తిరిగేసేలోపు, టెంపుల్కి నియర్ బై ఒక సముద్రం అనేది ఉంటుంది. ఆ సముద్రం దాటినాక ఇంకొక టెంపుల్ ఉంది శివుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నాము. సముద్రం కనిపిస్తుంది, గుడి బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. వాటర్ అయితే ఎక్కువ లేవు మనకి. బ్యాక్ సైడ్ గుడిలో అయితే మనకి ఇక్కడ వాటర్ ఉన్నాయి, కానీ గుడి బ్యాక్ సైడ్ అయితే మనకి నది ఉంది, అక్కడైతే వాటర్ ఏమి ఎక్కువ లేవు. టెంపుల్ అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోదండి, అంత బాగుంటుంది. ఆంజనేయ స్వామి చూడండి, ఆయన దగ్గర కూర్చొని మనకి ఏ భయము ఉండదు. ప్రతి ఒక్క కోరిక మన కోరిక నెరవేరుస్తారు ఆంజనేయ స్వామి. చాలా ముద్దుగా ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఇది గుడి బ్యాక్ సైడ్ మీకు చూపిస్తున్నా, అంత వాటర్, నది అన్నీ కనిపిస్తుంటాయి. మేము ఆ నది దాటి అవతలికి వెళ్ళాలి. యాక్చువల్గా టైం అయిపోతుందని బయటికి వెళ్ళాము. ఇంకా మేమైతే కారులోనే వెళ్ళాము. నది దాటి అవతలికి చుట్టూ తిప్పుకొని వెళ్ళారు కారులోనే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దేవుళ్ళు చాలామంది ఉన్నారు, చూపిస్తాను నిదానంగా. వీడియో వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణుడు ఉయ్యాల్లో కూర్చుంటే మనం ఉయ్యాల ఊపాలన్నమాట. ప్రతి ఒక్కరు ఊపుతారు ఉయ్యాల ఆ దేవునికి. పల్లకి సేవ అంటారా మళ్ళీ ఏమంటారో తెలియదు, కానీ చూడండి కృష్ణుడు, చిన్ని కృష్ణుడు, మామిడి పండ్లు అన్నీ పెట్టారు దేవునికి. ఆట వస్తువులు అలా అందరూ తాడు పట్టుకొని ఊపాల దేవుని ఉయ్యాల. చాలా ముద్దుగా ఉన్నాడు కృష్ణుడు అయితే. అలాగే ఈశ్వరుడు శంభో శంకర. చాలా బాగున్నాయండి ఇక్కడ. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఫొటోస్ దిగుతున్నాము, చాలా బాగుంది కదా లొకేషన్, అందుకని అందరు ఫొటోస్ దిగుతున్నారు. అలాగే చూడండి, అంత గొడ్డుతో కట్టినట్టే అనిపిస్తుంది కదా టెంపుల్. ఇంకొక దేవుడు ఇక్కడ మనం ఇందాక పైన చూసాం కదా, నీలకంఠేశ్వర ధామ్ కింద ఉంది ఇది గుహలాక విష్ణుమూర్తి విగ్రహం ఉంది. అలాగే ఇంకా వెళ్ళాలి, ఇంకా తిరిగేటివి చాలా ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది ఇప్పుడైతే. రథాలు ఉన్నాయి ఇక్కడ. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫొటోస్ దిగడానికి. కానీ విష్ణుమూర్తిని అయితే దర్శనం చేసుకొని ఇంకా ఫొటోస్ దిగాము. కాస్త బ్రిడ్జి దాటి వెళ్ళాలి. చిన్న బ్రిడ్జి, అవతల ఇతల వాటర్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అదిగండి ఇంత బాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే నా కొడుకు వెళ్ళి అంత పెద్ద గంట కొట్టడానికి ప్రయోగం చేశాడు, కానీ అది రాలేదు. ఇప్పుడు మేము వాటర్ దగ్గరికి వెళ్తున్నాం. అంటే నంది నోట్లో నుంచి వాటర్ వస్తాయి కదా, అక్కడ వెళ్తున్నాము. ఇప్పుడైతే బాగా ఎంజాయ్ చేస్తాం. మా పిల్లలు, మా ఆయన, ప్రతి ఒక్కరు వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.
అందరికీ వాటర్ అంటే చాలా ఇష్టం, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు, మా పిల్లలు, మా చెల్లెలు, చిన్న పాప మా తనీషా. నేను కూడా వెళ్తాను, వాళ్ళందరూ ఎంజాయ్ చేసిన తర్వాత నేను కూడా వెళ్తాను, ఎందుకంటే నేను ఎంజాయ్ చేస్తుంటే ఎట్లా. మా పిల్లలు చూడండి వాటర్తో ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, పట్టుకొని వాటిని ఎప్పుడో వేసుకుంటున్నారు వాటర్ ట్యాంక్లో. చాలా చల్లగా, ఎందుకంటే ఎండకి కదా చాలా హాయిగా ఉంది, స్నానం చేస్తే అవే ఆరిపోతాయి బట్టలు అంతే. ఫోన్ మా పిల్లలకి ఇచ్చేసి నేను కూడా వెళ్ళి ఇంత బాగా ఎంజాయ్ చేద్దామంటే ఆ డేస్ మళ్ళీ రావు, చాలా బాగుంది. మా పిల్లలు కూడా ఎట్లా వస్తున్నారు నీళ్ళు, నీళ్ళు అంటే చాలా ఇష్టం మా పిల్లలకి, కానీ అందరికీ ఇష్టం, మాకే కాదు. చాలా బాగా ఎంజాయ్ చేసేసి ఇప్పుడైతే ఇంకా బయలుదేరాలి. మళ్ళీ ఒక పక్క లేట్ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ 7 కంతా ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ట్రైన్ మిస్ అయితే మళ్ళీ కష్టం కదా. ఒక పక్క మావారు, మా మరిది అందరు వెళ్ళాలి వెళ్ళాలి త్వరగా రండి రండి అంటున్నారు అన్నమాట. ఇది నీలకంఠ్ ధామ్ ఎంట్రన్స్లో ఉంటుంది. చాలా చక్కగా 2 ఏనుగులు కలిసి కుండను పట్టుకొని నీళ్ళు వస్తున్నట్టు ఎంత బాగుంది కదా, చాలా బాగుందండి. అసలు టెంపుల్ అయితే చూడ్డానికి 2 కళ్ళు కూడా సరిపోవు మనకి, అంత బాగుంది. లోపల నీళ్ళతో ఆడుకొని వచ్చేసాం, మళ్ళీ ఇక్కడ ఆడుకుంటున్నాం బయట కూడా నీళ్ళతో. ఇక్కడ నీలకంఠ్ ధామ్ పక్కనే మనకు ఇంకొకటి ఉంది, అంటే చూడ్డానికి. ఇక్కడికి వెళ్ళాలంటే గ్యారెంటీ టికెట్ తీసుకోవాలి, ఇంకా లోపలికి వెళ్ళాలంటే. ఎంట్రన్స్లోనే మనకు గణపతి విగ్రహం, కుంభంలో గణపతి ఉన్నాడనమాట. గణపతిని అయితే దర్శనం చేసుకున్నాము. ఎద్దుల బండి నడుపుతున్నాడు రాజు. అలాగే ఏరోప్లేన్. ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదండి, చాలా లేట్ అయిపోయింది. ఇంకా లోపల కూడా చాలా చూసేవి ఉన్నాయి, వెళ్ళలేదు. ఇప్పుడైతే మేము నది దాటి యువతలకు వచ్చేసాము శివుని దర్శనం కోసం. అక్కడ శివుంది బొట్టు పెడుతున్నారు కదా వాళ్ళు. ఓం నమ శివాయ అని చెప్పాలి అని చెప్తున్నారు. బొట్టు పెట్టేటప్పుడు అలా చెప్పాలంట, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని బొట్టు పెట్టించుకోవాలి. అలా లోపలికి అయితే వెళ్ళేసి ఇంకా శివునికి అభిషేకం అయితే చేయడం జరుగుతుంది. మా చిన్న తనీషా కూడా చూడండి ఎంత బాగా బొట్టు పెట్టించుకుంటుందో, అంత భక్తి వాళ్ళకి. ఇంకా లోపలికి వెళ్ళేసి శివుని అయితే దర్శనం చేసుకుందాం, వచ్చేసేయండి. ఒక చెట్టు ఉంది, చెట్టు చుట్టూ శివలింగాలే ఉన్నాయి. ఆ శివలింగాలకి ఎవరైనా నీళ్ళు పోయచ్చు. అందరూ ప్రతి ఒక్కరు నీళ్ళు పోసి దర్శనం చేసుకుంటున్నారు. నేను కూడా రాగి చెంబుతో నీళ్ళు పోసి దేవుణ్ణి బాగా ప్రార్థించడం అయితే జరిగింది. ఎంత బాగా ఆడుకుంటున్నాడో, అస్సలు సతాయించలేదు, మంచిగా ఉన్నాడు. అలాగే అందరి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. దత్తాత్రేయ స్వామి, బాబా, అలాగే చిన్ని కృష్ణుడు, అందరి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అందరం కలిసి అభిషేకం చేస్తున్నాము. కొంచెం పోస్తే చాలే. ఒక్కొక్క రాగి చెంబు దొరకలేదు, మా పిల్లలు బాటిలే తీసుకొచ్చి వస్తున్నారు. అందరం పోస్తాం, ప్రతి ఒక్కరం వాటర్ ఎవరైనా పోయించి, అక్కడ అమౌంట్ ఏం లేదు. చుట్టుముట్టు శివుని విగ్రహాలు ఉన్నాయి కదా, శివలింగాలకు అభిషేకం చేస్తే చాలా మంచిదంట. అందుకని ప్రతి ఒక్కరు అభిషేకం చేస్తున్నారు. అలాగే వినాయకునికి డబ్బులు 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ అలా కనిపిస్తారు. అది ఏదైనా మనం మనసులో ఏదైనా కోరుకొని అలా అతికిస్తే, అది అతుక్కుంటే మన కోరిక నెరవేరుతుందంట. అక్కడ చాలా ఉన్నాయి వినాయకులు అలా కనిపించేటివి. నేను ఉన్న దగ్గర అంతా దేవునికి డబ్బులు ఇలా కనిపించి మొక్కాను. వస్తుంది అంతా దేవుని ఆశీర్వాదం ఏం జరుగుతుంది ఏమేమి.
మా ఆయన కూడా ఏదో పెద్ద కోరికనే కోరుతున్నట్టున్నారు. ఆయన కూడా దేవునికి మొక్కేసి తర్వాత మేము ఇప్పుడైతే బోటింగ్కి వెళ్తాము. బోటింగ్కి అయితే వెళ్ళాలి. ఇంకా అభిషేకం చేసేది ఉంది నాకు. ప్రతి ఒక్కరం అభిషేకం అయితే చేస్తున్నాం. అందుకని ఒక్కొక్కరు జ్ఞానేశ్వర్ అలాగే యోగేశ్వర్ అందరు లైన్ 1 by 1. మా ఆయన ఆల్రెడీ చేశారు, మళ్ళీ నాకు తోడు భార్య భర్తలు చేస్తే మంచిది కదా. అందుకని తాబేలు విగ్రహం కూడా ఉందండి శివలింగాల పక్కన. తాబేలు విగ్రహానికి కూడా అభిషేకం చేయడం జరిగింది. అన్ని శివలింగాలే ఉన్నాయి. చుట్టుముట్టు అమ్మవారు, భద్రకాళి అమ్మవారు. ఇక్కడ శివలింగం కొంచెం మెట్లు దిగితే ఇక్కడ కూడా శివలింగం ఉంది. ఇక్కడ కూడా అందరు రాగి చెంబులతో వాటర్ తెచ్చి దేవునికి అయితే అభిషేకం చేస్తారు. దేవునికి ఎప్పుడైనా కానీ మనం పాలు కానీ నీళ్ళు కానీ పోసేటప్పుడు ఒక మంత్రం అయితే అనుకోవాలి. అది చాలా మంచిది. అది రాని వాళ్ళు ఓం నమ శివాయ అయినా అనుకోవచ్చు. ఓం నమ శివాయ అని వాటర్ వేయచ్చు. లేదు అంటే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఈ మంత్రమైనా అనుకోవచ్చు. నేనైతే ఎక్కడైనా కానీ శివునికి నీళ్ళు పోసేటప్పుడు కానీ లేదంటే పాలు పోసేటప్పుడు కానీ ఈ మంత్రమే అనుకుంటాను. నాకు వచ్చు కాబట్టి నేను అనుకుంటాను. రాని వాళ్ళు ఓం నమ శివాయ అనుకుంటే చాలు. ఇప్పుడైతే మేము బోటింగ్కి అయితే రెడీ అయ్యాం వెళ్ళడానికి. చాలా కిందికి ఉన్నాయి మెట్లు. జారిందంటే నీళ్ళలోనే పడతాం. చేపలు అయితే ఎంత బాగా ఆడుకుంటున్నాయి తెలుసా. బయటికి వస్తున్నాయి, అవి మెట్ల మీద వస్తున్నాయి. కాలు పెట్టాలంటే భయం వేస్తుంది వాటర్లో. మేము ఇందాక నీళ్ళకంట దామని చెప్పాను కదా, అదిగోండి ఆ లాస్ట్ చివర్లో కనిపిస్తుంది అదే గుడి. ఆ గుడి యువతలకు వచ్చాము ఇప్పుడు. ఒక 20 కిలోమీటర్స్ దాటి. చిన్న చిన్న చేపలు చూడండి ఎంత ముద్దుగా తిరుగుతున్నాయి కదా. ఇప్పుడైతే బోటింగ్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలి. ఇదిగోండి నీళ్ళల్లో మెట్ల మీద వచ్చాయి చూడండి, ఇలా ఉరుకులాడుతున్నాయి చేపలు. భయం వేసింది కాలు పెట్టాలంటే, కొరుకుతాయేమో అని. కాలు పెట్టాలంటే అంత భయం వేస్తుంది. బోటింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా చాలా ఇష్టం మాకు. బోటింగ్కి అయితే వెళ్తున్నాము. అందరం వచ్చేసాము. ఇంకా బోటింగ్ స్టార్ట్ అయింది. మా పిల్లలు, మా మరిది భార్య, పాప, చిన్నోడు అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన కూడా సెల్ఫీలు దిగుతారు. వాటర్ అయితే నాకు అందలేదు. మా పిల్లలైతే బాగా అందుకొని ఆట ఆడుతున్నారు. ఎంత బాగుంటుంది కదా నది మధ్యలో అలా బోటింగ్ వెళ్తూ ఉంటే. చాలా బాగా అనిపిస్తుంది. మా పిల్లలు నీళ్ళు చల్లుకోవడానికి సరిపోయింది. స్టార్ట్ చేస్తారు. నీళ్ళు అందుకుంటున్నారు ఒక్కొక్కరు. ఆ చేపలుగా పట్టుకున్నాయండి. చెవి కొరికితే ఇంక అంతే తిన్నారు మా పిల్లలు. నాకైతే అసలు అందనే లేదు వాటర్. మా ఆయనకు అందినాయి, అందరికి అందినాయి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు చాలా దూరం ఉన్నాయి హక్కులు అంతలో. మా పిల్లలు ఎట్లా చదువుతున్నారు, బాగా అందుకునే వాళ్ళకి. నాకు కొట్టిగా ఉందనుకుంటా, అందుకే నాకు అందలేదు. కిందికి వంగి మరీ అందుకుంటున్నాను. కింద పట్టే నీళ్ళల్లో ఎట్లా తిన్నానే ఉన్నారు. నీళ్ళు అంటే అంత ఇష్టం మా వాళ్ళు. మా పిల్లలతో పాటు మా చెల్లెలు కూడా చిన్న పిల్ల అయిపోయింది. ఆట ఆడుతున్నారు అందరు కలిసి. మా ఆయన ఫోటోలు తీసుకోవడానికే సరిపోయింది. ఫోటోలు సెల్ఫీలు తీయడానికే సరిపోయింది. బాగా ఎంజాయ్ చేస్తాను నేనైతే బోటింగ్ కూడా. చాలా హ్యాపీగా సరదాగా అనిపించింది తిరగడం. మా తల్లి అయితే భయపడుతుంది వాటర్ ఎక్కడ వచ్చేస్తాయా అని.
చుట్టుముట్టు వాటరే ఉన్నాయి. గుడి దగ్గరికి అయితే వాటర్ లేవు, అందుకని అక్కడ నుంచి రాలేదు. చుట్టూ తిరిగేసి వచ్చాం. నేను ఎంత వంగినా కానీ అందడం లేదు, అస్సలు వాటరే అందలేదు. మా పిల్లలకి వీడియో తీయమంటే ఇస్తే ఎలా తీశారు చూడండి. వాడైతే ఇంకా పండుకుంటున్నాడు నీళ్ళలో, అందకున్నాయి. దేవుడా, వీళ్ళే అందలేదు అస్సలు నాకు. మా చిన్న పిల్లోడైతే బాగా చూసుకుంటా కూర్చున్నాడు. చల్లగా గాలి వేస్తుంది అన్నమాట.